అన్నదాతలు పంట సాగులో వ్యవసాయ అధికారుల సూచనలను పాటిస్తూ సత్ఫలితాలను సాధించాలని జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య సూచించారు. పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం విత్తన మేళ 2024 కార్యక్రమాన్ని నిర్వహించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. పంట సాగులో పాటించవలసిన జాగ్రత్తలు, విత్తనాల ఎంపిక, తెగుళ్ల నివారణకు తీసుకోవలసిన సస్యరక్షణ చర్యలు, ఇతరత్ర అంశాలపై వ్యవసాయ అధికారులు రైతులకు సూచనలు చేశారు. అధిక దిగుబడిని సాధించేందుకు పాటించవలసిన సస్యరక్షణ చర్యలపై దిశానిర్దేశం చేశారు. అయితే అంటే ఎవ్రీ ఇయర్ చూస్తే మనకు ఒక 3-4 వేల ఎకరాలు పెరుగుతూ పోతా ఉన్నది. గత 4-5 సంవత్సరాలు చూసినట్టే ఎవ్రీ ఇయర్ కూడా మంచిగా పెరుగుతూ ఉన్నది. అట్లాగే ఈ సంవత్సరం చూస్తే ఒక 5,87,000 ఎకరాలలో మనం సాగు చేయడం జరుగుతున్నది. దానికి గాను ప్రధానంగా పత్తి, సోయా, కంది, పెసర, మినుము, జొన్న ఈ ప్రధానమైనగా సాగు చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఎక్కువ మొత్తంలో కాటన్ వేయడానికి రైతులు ఉత్సాహం చూపుతున్నట్టు మాకు తెలుస్తూ ఉన్నది. గత సంవత్సరంతో చూస్తే అంటే లాస్ట్ ఇయర్ సోయాబీన్ కొంచెం దిగుబడులు తక్కువ రావడము, మార్కెట్లో రేట్ లేకపోవడం వల్ల ఈరోజు అందరూ కూడా పత్తి వైపుకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తున్నది. దానికి మేము ఒక కాటన్ దగ్గర 4.5 లక్షల ఎకరాలలో పంటలు సాగు చేస్తారని అంచనా వేయడం జరిగింది. దానికి గాను మనకు జిల్లాకు ఒక 10.5 లక్షల పాకెట్లు అవసరం అవుతున్నదని మనం ముందుగానే మేము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసినాము. దానికి అనుగుణంగా మనం కంపెనీలతో మాట్లాడే దాదాపు ఒక 55 కంపెనీలు మన జిల్లాలో సీడ్ సప్లై చేస్తున్నారు. 55 కంపెనీలతో మాట్లాడి ఇప్పటి వరకు దగ్గర మనం 8 లక్షల పాకెట్లు మనం అందుబాటులో ఉంచడం జరిగింది. సో మనకు 10.5 లక్షల పాకెట్లు అవసరమైతే ఇప్పటికే మనం 8 లక్షల పాకెట్లు అవసరమైంది తెప్పించడం జరిగింది. అందులో మనకి ఇప్పటిదాకా మనకు సేల్ అయింది దగ్గర 2,90,000 పాకెట్లు ఈ రోజు వరకు సేల్ అయింది. మనకు అందుబాటులో ఇంకా 5 లక్షల పాకెట్లు కూడా మనకి ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు దాదాపు ఒక 518 షాప్స్, దాదాపు మన 18 మండలాలలో 518 ఏదైతే మన విత్తన షాపులు ఉన్నాయో మనం లైసెన్స్ ఇచ్చిన షాపులే ఉన్నాయి. ఆ విత్తన షాపులలో కూడా అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరందరూ కూడా రైతులు షాపులకు ఏదైనా కూడా విత్తన షాపు లైసెన్సులు ఉన్న షాపుల దగ్గరికే వెళ్ళి విత్తనాలు మీకు అవసరమైన రకాలను ఎన్నుకొని తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను.